తుఫాన్ వల్ల రాష్ట్రంలో అనేక జిల్లాలు అత్యధిక వర్షపాతం నమోదై చాలా రైతాంగాన్ని మొత్తం కూడా ఇబ్బందులోకి ముంచేసింది. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా, కరీంనగర్, సిద్దిపేట ఈ ప్రాంతాలలో లక్షలాది ఎకరాలలో పంట నష్టం జరిగింది. మొక్కజొన్న, వరి ధాన్యం, సోయాబీన్, పత్తి ప్రస్తుతం ఇప్పటికే నష్టపోతున్నామన్న రైతులందరికీ ఇంకా భారీ నష్టం జరిగింది. జరిగిన నష్టాన్ని చూసి రైతాంగం మొత్తం తల్లడిల్లుతా ఉన్నది. పశువులు చనిపోయినాయి, గొర్రెలు మేకలు చనిపోయినాయి. మా జనగామ అదే ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా ఎక్కువగా గ్రామసీమల్లో రోడ్లు కూడా కట్టయినాయి. ఇంత నష్టం జరిగినా ప్రభుత్వ యంత్రాంగం అనేది చీమ కొట్టినట్లు లేదు. ముఖ్యమంత్రి గారు కానీ, మంత్రులు కానీ, ఇన్ఛార్జ్ మినిస్టర్ కానీ, ప్రత్యేక అధికారుల జాడే లేదు. అసలు ఇవన్నీ జరుగుతున్నాయని కూడా వాళ్ళకి తెలుసా తెలియదు అనేది మనకు అర్థం కావట్లేదు. ఇవాళ ఒకవైపు పంట నష్టం గతంలో జరిగింది, అది కూడా మేము చూసి చేస్తామని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి గారు, రెవెన్యూ శాఖ మంత్రి గారు తిరిగి కేంద్రానికి కూడా ఇన్ఫార్మ్ చేసినామన్నారు. గత వానాకాలంలో జరిగిన పంట నష్టాన్ని కూడా ఈ రోజు కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వలే. ఒక్కొక్క పంట చూస్తే ఒక్కొక్క బాధ ఉన్నది. ఇవాళ మొక్కజొన్న దరిదాపుగా 6.5 లక్షల ఎకరాల్లో 4 లక్షల మంది రైతులు ఇలా మొక్కజొన్నని సాగు చేస్తూ ఉన్నారు. మొక్కజొన్న ఈ రాష్ట్రంలో దరిదాపుగా ప్రతి ఎకరానికి 30 క్వింటాలు, దరిదాపుగా 28 నుంచి 32 క్వింటాలు కూడా పంట పండుతుంది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పాలసీ వల్ల కఠినమైన నిర్ణయాలు పెట్టినారు. మార్క్ఫెడ్ ద్వారా వాళ్ళు పెట్టిన నిబంధనలు ఏమున్నాయంటే, ఒక ఎకరానికి 18 క్వింటాలు మాత్రమే మేము తీసుకుంటాం. ఆ ఎకరం భూమి ఎవరనేది ఆ ఓనర్ వచ్చి వేలిముద్ర వేస్తేనే తీసుకుంటాం. కౌలు రైతులది తీసుకోం. అంటే కౌలు రైతులకు మొత్తం కూడా మేము మొత్తం ఆకాశాన్ని తీసుకొచ్చేసి ఇక్కడ మీ చేతిలో పెడతాం, చంద్రుని తీసుకొచ్చి మీ చేతిలో పెడతాం అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు మాటలు చెప్పింది. ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాం, 30 క్వింటాళ్ళు వండితే నువ్వు 18 క్వింటాలే తీసుకుంటే మిగతా 12 క్వింటాలు ఎక్కడ అమ్ముకోవాలి, ఎట్లా అమ్ముకోవాలి, ఏ రేటుకి అమ్ముకోవాలి? అదేవిధంగా ఏదైనా రైతు విదేశాలకు పోయినా, రైతు కౌలుకి ఇచ్చినా, రైతు ఇక్కడ లేకపోయినా, రైతు ఒకవేళ చనిపోయినా వాళ్ళ కుటుంబానికి ఇంకా వారసత్వం కింద ఆ భూమి మారకపోతే వ్యవసాయం చేయవద్దా? దరిదాపుగా 2602 మంది ఏఈఓలను గత ప్రభుత్వం నియమించింది కదా. పంటని రికార్డ్ చేస్తున్నారు కదా. ఏ సర్వే నెంబర్లో ఏ రైతు పంట వస్తుందో మీకు తెలుసు. ఎందుకు వేలిముద్రలు కావాలి? ఎందుకు రైతుల్ని ఈ విధంగా అవస్థ పెడుతున్నారు? రైతు కౌలుకి ఇవ్వద్దని చెప్పేసి మీరేమన్నా రాసి పెట్టినరా? ఈ విధంగా మొక్కజొన్న రైతుల ఉసురు తీసుకుంటున్నారు. ఆ మొక్కజొన్న రైతుల గురించి మొన్ననే ఒక పత్రిక ఈ యొక్క మొక్కజొన్న మీద ఈ ప్రభుత్వాన్ని